తాగితే చూపు వస్తుందంటారా? తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను. 2 రోజులకోసారి కట్టు మార్చాలి. కాస్త నీడ పట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవలు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత, అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ విధవని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి? మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. ఓ అలాగా. నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులు ఉండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదే ఊరన్నావు? పసలపూడండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటామండి. వాయిస్ ఏమిటి ఆ రామకృష్ణలా ఉంది? వెళ్ళిపోతున్నట్టున్నావు, కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చేయలే ఉందే. కాదండి, పేడ బిస్కిన్ చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా? ఎవరికి? వస్తానండి. దండాలండి. వీడి భాషలో ఏదో దొంగ యాస ఉన్నట్టుంది. కనిపించడా? మా మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయచి నన్ను కొడుతుందిరా. కళ్ళు కోడిగుడ్లా కనిపించేంత బోతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రే నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి చుక్కు కొడతావా? నిన్ను నీ సంగతి తెలుస్తాను కూడా. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇక్కడ రోడ్ లేదే. కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరే పిల్ల పంది, అరే రే నీకు ఇంటికి రాయంత చాక్లెట్ ఇస్తాను. ఆగరా. ఇంటికి రాయంత చాక్లెట్ రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది? వామ్మో, ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు. సరెండర్ అయి బెటర్. అంతే. మరే యాదగిరి అన్న, అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికి ఏమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కుండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయి ఉండకూడదు. పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహమాటపడ్డా. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్, మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి.
ఆగేవే బాగు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనైపోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు? కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు. నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కని తెగింది. చూడిగా నీలో నది ఆఖరిపల్లా. ఈ మందు రాసుకో. ఫ్యాన్ వేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాలితే మంది ఇచ్చి రాసుకోమన్నాడు మంచోడా. నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులా చూస్తున్నావు కదా. చెప్తాను ఇవాళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. నసుకుంటా బాగా అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. వదలనా చూసావు అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నోర్మి యథభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. సత్యం, నిన్ను బతకనివ్వను. లోపలికి ఏంటి బాబు? ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి. కొట్టలేదండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి, చూపెడతాం. కొద్దిగా చెయ్యాలి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటికప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెళ్తురు ఫ్రీ అని నాతో ఎకసెకాలు ఆడుతున్నావు. తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి చిన్న జాకీ ఉంది. ఏందయ్యా అదే? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్లా మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకి ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయి? అప్ డౌన్ కలిపి 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు. మరో 4 రోజులు ఉంటేనా 60లో పుస్తకాలు రాసి ఉండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అద్దె ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసలేస్తున్నా? అసలు ఏంట్రా ఎరుసూపు బాబు? తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో. ఏంటా తింగరు చూపు? ఓనర్ చూపి. ఎక్కడంటే వాడేనయ్యా. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు. నాతో వద్ద ముస్టాడైతే వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉంటాయి, ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేట్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు, నువ్వు తొక్కు. నీకు దండం పెడతా, నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటావు మరి నా మర్దే అంతే కదా. రిక్షా వాడి ఇంట్లో ఉంటావా?
కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనండి. పెద్ద బాబు కత్తి అందుకో. ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను రోయ్. నాతో ఒకరా జాకీ మేలేటెత్తారా? అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముసుకోడుతున్నా. ఆ ముస్తాడు నా బాబు నాయనా. బాబా అవునండి 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెలగా అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోతారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే. ఇంటి ఓనర్ టీ తెమ్మంటాడా?